అట్లా లోన్లు తీసుకొచ్చి పెట్టుకున్నారు. తగ్గే నీళ్ళు మాకు ఇంతలో తినే సార్ వాళ్ళు కానీ దుకాణం వాళ్ళకి ఫోటో నిలబడు నిలబడితే ఉండరా నువ్వు ఉండరా బాడా ఏం కాదులే అది నీ సొంతం కాదని ఏం చేయట్లేవు వాళ్ళతో తీసు ఏం కాదు అటు ఎత్తుకోండి అండి. లోపల సార్ మాల్ రాలేదు సార్ లోపల గౌరవ మాల్ ఉన్నాయి సార్ లోపల సినిమా చేసి మొత్తం నుంచి కడప నగరంలో కుండపోత వర్షం కురవడం జరిగింది. లోతంటు ప్రాంతాల్లో జలమయమైపోయాయి. ముఖ్యంగా ముత్తింజకుంట, ఎస్బీఐ కాలనీ, ఐటీ సర్కిల్, అక్కాయపల్లి, దర్గామిట్ట, ప్రకాష్ నగర్, పెద్ద దర్గా ప్రాంతాల్లో నీట మునిగినాయి. నిజంగా చెప్పాలంటే చాలా దారుణంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన. ఈరోజు ఇంత కుండపోతు వర్షం పడి నగరంలో ఇన్ని వీధులు ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే కడప నగరంలోనే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉండి జిల్లా కలెక్టర్ అయితేమి, అధికారులు అయితేమి, ఎంఆర్ఓ అయితేమి ఎవరు కానీ ఆ ప్రాంతాలు ఇంతవరకు 1.5 రైతాంగం ఇంతవరకు ఆ ప్రాంతాలను పరిశీలించకుండా ఆ ప్రాంతంలో ఎలా ఉన్నారు ప్రజలను ఆలోచన చేయకుండా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు ఉంటే ఈ నగరానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి శాశ్వతమైన పథకాలు ఆలోచన చేయకుండా ఇప్పుడైనా జిల్లా మంత్రి కడప నగరంలో ఉన్నాడు. ఇప్పుడు కూడా 1.5 రైతుంది. వనం మన వనం అని చెప్పేసి కార్యక్రమంలో ఏదో చిన్న చెట్లు నాటే కార్యక్రమం పెట్టారు. ప్రజలు ఇంత తీవ్రమైన ఉంటే పరిస్థితులు కూడా చూడకుండా చాలా దారుణం. నిజంగా ముత్తింజకుంటలో మహారాష్ట్ర నుంచి వ్యాపారం చేసుకుంటే వాళ్ళు బట్టలు అమ్ముకునే వాళ్ళు దగ్గర 25 లక్షల రూపాయల వరకు వాళ్ళ సరుకు నష్టపోయినాయి. ఇనేదానికి బియ్యం లేవు, తడిచిపోయినాయి. దగ్గర అందరికీ ఈరోజు వాళ్ళకన్నా భోజనం అరేంజ్ చేసే కార్యక్రమం కూడా ఇంతలో అధికారులు చేయలేదంటే ఈ ప్రభుత్వానికి అధికారులు, మంత్రులు వాళ్ళకు ప్రోగ్రామ్స్ తప్ప ప్రజలను ఆశించడం లేదు. ఖచ్చితంగా ఇది ప్రజలు గమనించాలా. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఈరోజు కడప నగరంలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి కూడా ముఖ్యంగా ఇమ్మీడియట్గా ఇప్పటికైనా మంత్రి స్పందించి, అధికారులు స్పందించి ఇమ్మీడియట్గా ప్రాంతాలను పరిశీలించి శాశ్వతమైన నిధులు కేటాయించాలని మేము ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కడప నగరంలో భారీ వర్షం కురవడం వల్ల లోతట్టు ప్రాంతాలైన మృత్యుంజయకుంట, ఈ చెమ్మియాపేట, అక్కాయపల్లి మరియు ప్రకాష్ నగరు, దర్గామిట్ట, ఎస్బీఐ కాలనీ, గౌస్ నగర్, రవీంద్ర నగర్ ఈ ప్రాంతం అన్నీ కూడా జలమయం కావడం జరిగింది. నిజంగా ఇవాళ పొద్దుటి నుంచి అన్ని ప్రాంతాలు కూడా సందర్శించడం జరిగింది. నిజంగా
కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ ముఖ్యంగా మృత్యుంజయ కుంటలో నిజంగా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. నిజంగా నడుమలోతు ఇళ్లలో కూడా నీళ్లు రావడం జరిగింది. నిజంగా అక్కడ ప్రజలు అర్ధరాత్రి 4 గంటల సమయంలో అసలు వాళ్ళకు ఆ మబ్బులో ఏం చేయని దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళ బట్టలు కానీ తినే వస్తువులు ధాన్యము బియ్యం అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోవడం జరిగింది. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇప్పటికీ సుమారుగా 1.5 గంట కావస్తుంది. ఇప్పటికి కూడా ఏ ఒక్క అధికారి కూడా సందర్శించిన దాఖలాలు లేవు. ఏంటంటే ఇవాళ మంత్రి గారు 2 మంత్రులు మన కడప నగరంలో వచ్చి ఉండారు. ఆ మంత్రి పర్యటనలో ఉండాము అని అధికారులు చెప్పడం జరుగుతుంది. కలెక్టర్ గారి కాడ నుంచి కమిషనర్ గారి కాడ నుంచి అందరూ కూడా అధికారులందరూ కూడా జిల్లా అధికారులందరూ కూడా మంత్రుల వెంట తిరుక్కుంటూ చెట్లు నాటే కార్యక్రమం. నిజంగా ఇవాళ ఇంతమంది పేద ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి, నీళ్లు వచ్చేసి మునిగిపోయి వాళ్ళందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళందరూ కూడా భయభ్రాంతుల్లో ఉంటే నిజంగా చెట్లు నాటే కార్యక్రమం అని చెప్పుకుంటూ ఈరోజు అధికారులు ఆ మంత్రుల వెంట తిరుక్కుంటూ ఉంటాయి. నిజంగా చాలా బాధేస్తుంది. ఇలాంటి తరుణంలో కూడా అధికారులు కూడా స్పందించక నిజంగా ఈరోజు 2 మంత్రులు మన కడప నగరంలో ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంకిత జ్ఞానం కూడా లేదు. ప్రజలు ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు, వాళ్ళను పరామర్శిస్తాము, వాళ్ళ ఆ లోతట్టు ప్రాంతాల్లో పోయి సందర్శిస్తామని కూడా ఆ మంత్రులకు తోచలేదంటే నిజంగా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకుంటే ఈరోజు హంగు ఆర్భాటాల కోసం ఈ ప్రభుత్వం ఉందా అని ఈరోజు ప్రజలకందరికీ కూడా అనుమానం కలిగే పరిస్థితి ఉంది. ఇప్పుడైనా అధికారులు మరి ఈ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రులు వెంటనే స్పందించి ఆ లోతట్టు ప్రాంతాలకు సందర్శించి వాళ్ళకందరికి కూడా ఈ కడప నగరానికి శాశ్వత నీటి, ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా కూడా ఈ ప్రాంతాలు జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఖచ్చితంగా ఒక పరిష్కారం అనేది తీయాల్సిన అవసరం ఉంది, శాశ్వత పరిష్కారం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ ఏదైతే అవుట్లెట్స్ డ్రైన్స్ ఉన్నాయో అవి పెద్దవి చేయించి అవన్నీ కూడా మరమ్మతులు చేయించి ఖచ్చితంగా వర్షం వచ్చే ఆ నీళ్ళన్నీ కూడా 1 గంట 1/2 గంటలో ఆ నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళేదానికి అధికారులు కూడా దీని ప్రపోజల్స్ తయారు చేసి మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను.